నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో ఉంటున్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ తులసిరెడ్డి గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే. ముఖ్యంగా ఏపీ విషయానికి వస్తే ఏపీలో విద్యుత్ ఛార్జీలు తగ్గే అవకాశం ఉందని చెప్పేసి కూడా కూటమి అంటుంది. నార్మల్ గా ఏంటంటే గత జగన్ ప్రభుత్వ హయాంలో ఏంటంటే ట్రూ అప్ అంటూ కరెంట్ ఛార్జీలు పెరగడమే చూసాము. 1-2 సార్లు కాదు, ఏకంగా 11 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు. ఎక్కడైనా ధరలు పెరుగుదలే చూసాము, కానీ తొలిసారిగా కరెంట్ ఛార్జీలు తగ్గడం చూస్తున్నాము. అది చంద్రబాబుకే సాధ్యం అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. జగన్ హయాంలో ట్రూ అప్ పేరిట 11 సార్లు ఛార్జీలు బాధారు అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. విద్యుత్ కొనుగోలులో 1000 కోట్లు ఆదా చేయడమే కారణం అన్నట్టు కూడా చెప్తున్నారు. ఏంటి సార్, ఏపీలో విద్యుత్ ఛార్జీలు తగ్గే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? ఇది టీడీపీ వ్యాఖ్యలు, ముఖ్యమంత్రి గారి వ్యాఖ్యలు తమ బలహీనతను బలంగా చూపించుకునే ప్రయత్నం. యాక్చువల్ గా అధికారంలోకి రాకముందు టీడీపీ కూటమి పార్టీలు ఏం చెప్పాయి? మేము అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీలు పెంచం, ఇంకా తగ్గిస్తాం అని చెప్పడం జరిగింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు చేసిన పని ఏమంటే 2022-23, 2023-24 ఆ ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి సర్దుబాటు ఛార్జీల పేరుతో ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 15,485 కోట్ల రూపాయలు అదనపు భారము విద్యుత్ వినియోగదారుల మీద మోపారు. ఇది 2022-23, 23-24 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి సర్దుబాటు ఛార్జీల పేరుతో 15,485 కోట్ల రూపాయలు విద్యుత్ వినియోగదారుల మీద అదనంగా మోపింది. అది అట్నే ఉంది. 2024-25కు సంబంధించి ఏపీఆర్సి డిస్కంలకు సర్దుబాటు ఛార్జీలకు గాను 1864 కోట్ల రూపాయలకు అనుమతి ఇచ్చింది. ఇది 2024-25కు సంబంధించి ఏపీఆర్సి ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ డిస్కంలకు 3 డిస్కంలకు కలిసి 1864 కోట్ల రూపాయలు సర్దుబాటు ఛార్జీలకు అనుమతి ఇచ్చింది. కానీ వీళ్ళు ఏం చేశారు? 2,787 కోట్ల రూపాయలు ప్రజల నుండి లాగారు. ఏపీఆర్సి అనుమతి ఇచ్చిందేమో 1864 కోట్లు అయితే వీళ్ళు లాగింది 2,787 కోట్ల రూపాయలు. అంటే అదనంగా 923 కోట్ల రూపాయలు ఏపీఆర్సి అనుమతి ఇచ్చిన దానికంటే 2024-25 సంబంధించి టీడీపీ ప్రభుత్వం విద్యుత్ వినియోగదారు నుండి లాగింది. దాన్ని మొన్న ఏపీఆర్సి అచ్చింతలేసింది. మేము అనుమతి ఇచ్చింది మీకు 1864 కోట్లకైతే మీరు ఏ విధంగా 2,787 కోట్లు లాగుతారు ప్రజల నుండి? కాబట్టి మీరు చేసింది కరెక్ట్ కాదు. మీరు ఆ ఎక్స్ట్రా మేము చెప్పిన దానికంటే 920 కోట్లు ఎక్కువ లాగారు, అది ఇమ్మీడియట్ గా విద్యుత్ వినియోగాలకు ఇవ్వండి అని చెప్పేసి అచ్చింతలు వేస్తే దానికి ఇప్పుడు నవంబర్ నుండి దాన్ని తగ్గించాలని డెసిషన్ తీసుకున్నారు. దీన్ని అచ్చింతలు వేసింది చూపించకుండా ఇది అదనంగా అక్రమంగా వసూలు చేసిన అమౌంట్, ఇది 923. మేము అక్రమంగా వసూలు చేసింది మళ్ళా మాకు ఏపీఆర్సి అచ్చింతలు వేసినందువల్ల మీకు ఎనికిస్తామని చెప్పకుండా మా సామర్థ్యం వలన, మా పనితీరు వలన, మా అనుభవం వలన ఇంత సేవ్ చేసి ఇస్తున్నామని చెప్పేసి పోజు కొడతా ఉంది. ఇది యాక్చువల్ గా సామర్థ్యం కాదు, అనుభవం కాదు. ఏపీఆర్సి అనుమతి ఇచ్చిన దానికంటే ఎక్స్ట్రాగా ప్రజల నుండి లాగి ఆ అక్రమంగా వసూలు చేసిందని అది కూడా ఏపీఆర్సి అచ్చింతలు వేసినాక అది ఇప్పుడు నవంబర్ మాసం నుండి గ్రాడ్యువల్ గా తగ్గించాలని చూస్తుంది. అది యాక్చువల్ గా కథ జరిగింది ఇక్కడ. కాబట్టి వాళ్ళ యొక్క తప్పును కూడా ఒప్పుగా చూపించుకునే ప్రయత్నం తప్ప దీంట్లో మరేమీ కాదు. అంటే ఇప్పుడు ఛార్జీలు జగన్ హయాంలో ఎక్కువగా పెంచారు ఛార్జీలు, ఇప్పుడు మేము తక్కువ తగ్గిస్తున్నామని కూడా మాట్లాడుతున్నారు. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? సరే, నిర్ణయం కరెక్టేనా? దుందే జగన్ హయాంలో కూడా ఆయన అట్టే చెప్పాడు. 2019 ఎన్నికలకు ముందు వైకాపా అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచము, ఇంకా తగ్గిస్తామని చెప్పాడు. ఆయన అధికారంలోకి వస్తానే ఏరు దాటినంత వరకు ఓడమల్లన్న, ఏరు దాటినాక బోడిమల్లన్న అన్నట్టు అధికారంకి వస్తానే పెంచారు. 5 ఏళ్లలో 9 సార్లు పెంచారు. దాదాపు 18,000 కోట్ల రూపాయలు ఆ 5 ఏళ్లలో ఆయన వేయడం జరిగింది. వీళ్ళు అధికారంలోకి వస్తానే నేను చెప్పినట్లు 15,485 కోట్ల రూపాయలు 2022-23, 23-24 సర్దుబాటు ఛార్జీలని అది మోపారు. అది మోపడంతో పాటు అదనంగా 2024-25 సంబంధించి 2,787 కోట్లు అదనంగా లాగారు. ఆ అమౌంట్ కు అదనంగా ఇది దాన్ని ఏపీఆర్సి తప్పుపట్టింది. 923 మేము ఇచ్చిన దానికంటే మీరు 24-25 సంబంధించి 923 కోట్స్ అదనంగా లాగారు అని అచ్చింతలేసినాక అదే నిక్కిస్తాము.
అది ఇద్దరు దొందే ఒకరు ఎక్కువ కాదు తక్కువ కాదు. ఒకరు అరచేతిలో వైకుంఠం చూపించారు, ఒకరు అరచేతిలో కైలాసం చూపిస్తున్నారు. ఓకే, ఇప్పుడు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే రెడ్ బుక్ కు ధీటుగా డిజిటల్ బుక్ ఉంటుంది. అన్యాయం అదేవిధంగా కార్యకర్తలను వేధించిన ప్రతి ఒక్కరికి కూడా ఇదే శాసనం. ఖచ్చితంగా రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత చట్టం ముందు ఎవరు తప్పు చేసినా నిలబెడతాం, సప్త సముద్రాలు దాటినా కూడా చట్టం ముందు నిలబెడతాం అన్నట్టు కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. డిజిటల్ బుక్ వర్సెస్ రెడ్ బుక్ ఏం చెప్తారు? వాళ్ళది రెడ్ బుక్, ఏంది డిజిటల్ బుక్, మాదే డెవలప్మెంట్ బుక్. కాంగ్రెస్ డెవలప్మెంట్ బుక్. ప్రజలు ఎన్నుకునేది దేనికోసం? ప్రజలు ఎన్నుకునేది వాళ్ళ మీద మీరు, మీరు మీద వారు, కచ్చి తెచ్చుకోండి, చంపుకోండి, కొట్టుకోండి, కేసులు పెట్టుకోండి. ఇదే దీనికోసం ప్రజలు ఓట్లు వేసింది. వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తారు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారు, సంక్షేమ కార్యక్రమం అమలు చేస్తారు అనే ఆశతో ప్రజలు ఓట్లేస్తే వీళ్ళు ఇద్దరు, ఆయనేమో రెడ్ బుక్, ఈయనేమో డిజిటల్ బుక్ అంట. కాబట్టి దీనికోసం ఆ ప్రభుత్వం అనుకున్నది. రైతులు అవస్థ పడుతున్నారు. మొత్తం వ్యవసాయ ప్రధానమైన రాష్ట్రము. ఏ రైతు కూడా కన్నీట ముఖంలో వచ్చేసి ఏ రైతుకు వచ్చేసి నెత్తురు చుక్కలేదు. ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు. అది మిర్చి గాని, పొగాకు గాని, మ్యాంగో గాని, అరటి గాని, చీనీ గాని, టొమాటో గాని, తర్వాత వచ్చేసి ఉల్లి గాని. టొమాటో వచ్చేసి కేజీ రూపాయి, ఉల్లి కేజీ 50 పైసలు. ఏ విధంగా బతకాలా? ఇటువంటి పరిస్థితి ఉంటే వాటి మీద అధికార పార్టీ టీడీపీ వచ్చేసి వాళ్ళు ఆలోచించకుండా వాళ్ళు రెడ్ బుక్ అంటున్నారు. వీళ్ళు అసెంబ్లీకి పోయి ఆ సమస్యల మీద చర్చించాల్సినటువంటి వైకాపా ప్రభుత్వం, వైకాపా పార్టీ వాళ్ళు వచ్చేసి డిజిటల్ బుక్. దీనికోసం ఆ ప్రజలు మిమ్మల్ని వాళ్ళని ఎన్నుకునింది. కాబట్టి ఇద్దరు పనికి మాల పనులు చేస్తున్నారు. కాబట్టి ఇద్దరిని వచ్చేసి బంగాళాఖాతంలో, రెండు పార్టీలు బంగాళాఖాతంలో ముంచి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెస్తే తప్ప ఈ రాష్ట్రం బాగుపడదు. లేకుంటే ఇంతే కక్షలు, వాళ్ళ మీద వీళ్ళ మీద వీళ్ళు. దానికోసమా రాజకీయం ఉండేది. దానికోసమా బ్రిటిష్ వాళ్ళను ఈ దేశం నుండి తరిమి కొట్టి దేశానికి స్వాతంత్రం తెచ్చింది. దీనికోసమా? కాబట్టి ఇద్దరు పనికి మాలిన పనులు చేస్తున్నారు ఇద్దరు రెండు పార్టీలు. అదేదో పెద్ద ఘనకార్యం అంట. ఆయన రెడ్ బుక్ గురించి పెద్ద ఘనకార్యం ఆయన చెప్పుకుంటాడు, లోకేష్ టీడీపీ వాళ్ళు. దానికి వ్యతిరేకంగా ఈయన డిజిటల్ బుక్ అంట. కాబట్టి మాది రెండు బుక్లు కాదు, మాది డెవలప్మెంట్ బుక్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.